జిల్లా నయీం నగర్ బ్రిడ్జి వ్యవహారంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నయీం నగర్ బ్రిడ్జి వద్ద ప్రస్తుతం ఉద్రిక్తత నెలకొంది. ప్రెస్ మీట్ పెట్టేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయనికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. దీంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. చీర గాజులు పంపించే సంస్కృతికి తెరతీయడం కాంగ్రెస్ పార్టీ సంస్కారానికి నిదర్శనమని వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, హన్మకొండ నయీం నగర్ బ్రిడ్జి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, ఈ ఉద్రిక్తతల గల కారణం ఏంటి? ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి? శంకరి, నయీం నగర్ నాలా వరంగల్ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించింది. ఈ నాలాపై నిర్మించినటువంటి బ్రిడ్జి, ఏదైతే కొత్తగా నిర్మించినటువంటి బ్రిడ్జి ఉందో, ఈ బ్రిడ్జి ఇప్పుడు వివాదానికి కారణమవుతుంది. ఈ బ్రిడ్జి తామే నిర్మించామని, అంటే తాము శాంక్షన్ చేసిన తర్వాత పనులు కాంట్రాక్ట్కి ఇచ్చే లోపే ఎలక్షన్లు వచ్చాయి, మేము నిర్మించలేకపోయాము, ఎలక్షన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్మించిందని ఇప్పుడు ఈ కొత్తగా నిర్మించినటువంటి బ్రిడ్జి పైనే రాజకీయ రగడ కొనసాగుతుంది. మొన్న దీనిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, పూల వర్షం కురిపించుకుంటున్నారని వ్యాఖ్యలు చేయడంతో దాంతో కాంగ్రెస్ నేతలంతా బగ్గున మండిపోయారు. నిన్న నాయిని రాజేందర్ రెడ్డి లోకల్ ఎమ్మెల్యే ఇదే బ్రిడ్జి పైన 10 గంటలకు కుర్చీ వేసుకొని కూర్చొని దమ్ముంటే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ రావాలని సవాల్ విసిరారు. కానీ నిన్న ఎవరు బీఆర్ఎస్ నేతలు రాలేదు. కానీ ఇవాళ బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా ఇక్కడికి వచ్చారు. వస్తే పోలీసులు వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయినా పోలీసు కంచెలు దాటుకొని వినయ్ భాస్కర్ ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇక్కడికి వచ్చారు. నిన్న మేము స్థానికంగా లేకపోయాము, ఇప్పుడు వచ్చాము, అన్ని సమాధానాలు చెప్తామని ఆయన అంటున్నారు. కొద్దిసేపటి క్రితమే విలేకరుల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తారు. ప్రస్తుతం వినయ్ భాస్కర్ ఉన్నారో, ఏం చెప్తారో చూద్దాం. సార్, ఏం చెప్తారు? మీరు బ్రిడ్జి నిర్మించారని వాళ్ళు అంటున్నారు, మీరు అదే చెప్తున్నారు, మీ దగ్గర ఏం ఆధారాలు, మీరేం చెప్తారు? నిన్న నా మిత్రుడు రాజేందర్ రెడ్డి, మిత్రుడు అన్నా కూడా ఆయన హేళన చేస్తుండు. సరే, రాజేందర్ రెడ్డి నిన్న సవాల్ విసిరేసిండు. ఏం సవాల్ విసిరేండు? అద్దం ముందు మాట్లాడుకుని ఆయన సవాల్ అట. నిన్న నేను లేను, ఎటు పోయిండు? చెన్నై బాబు అట. చెన్నై ఎందుకు పోయినాను? ఆయన మా పార్టీ బృందంగా చెన్నైకి పోయింది. మంచిగా నువ్వు అర్థం చేసుకో, చెవులు పెట్టి నువ్వు ఇని మనసు పెట్టి ఆలోచించు. నేను చెన్నై పోయింది నా పార్టీ ప్రతినిధి బృందంలో. అక్కడ పెరియార్ నుంచి స్టాలిన్ వరకు బీసీల అభ్యున్నతి కోసం, బీసీల రాజ్యాధికారం ఏ తీరుగా వచ్చింది, బీసీల సంక్షేమ పథకాలు ఏంది, బీసీ రాజ్యాధికారం ఎట్లొచ్చింది, అక్కడ అమలవుతున్నటువంటి బీసీ విద్యార్థులకు సంక్షేమ ఫలాలు ఏంది అధ్యయనం చేసి, మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే హామీ ఇచ్చిండ్రో, కులగణన ఎట్లా అన్నారో, మరి 43% ఎట్లా అన్నారో అది అమలు చేసేదానికి ప్రజల పక్షాన, మా పార్టీ పక్షాన పోవటం జరిగింది. నిన్న మీ స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చేసినటువంటి ఆరోపణల మీద మీరేం చెప్తారు? మీ దగ్గర ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి మీరు తీసుకొచ్చినటువంటి నిధులు అంటే ఏం ఆధారాలు? ఈరోజు 250 కోట్లతోని మరి ఫ్లడ్ ఎఫెక్టెడ్ దానికోసం ఇది చేసిండు. దీనికి 70 కోట్ల 58 లక్షలు ఈరోజు ఎప్పుడో శాంక్షన్ అయింది. టెండర్ కూడా 2023 అయింది, కాకపోతే ఆ పనులు స్టార్ట్ చేయలేదు. మీకు మళ్ళొక్కసారి చెప్తున్నా, ఎన్నికల కోడ్ కారణంగా అవతల వైపు సమ్మయ్యనగర్లో రోడ్ వెడల్పు, అక్కడ ఉన్నటువంటి నాలా రిటైనింగ్ కోసము ఇక్కడ పని ఆపినము. దానికోసం అయితే ఎన్నికలు అయిపోయినాక 4 నెలలు ఎవరైనా కడతారా అండి? అక్కడి నుంచి రిటైనింగ్ వాళ్ళు చూడండి మీరు, ఇంత పెద్ద మేస్త్రి అయినే ఓ రోజు 4 నెలల నేను కాలేజీ కళాక్షేత్రం కట్టినా అని ఇది చేస్తాడు. గింతంత లేడు, గంత పెద్ద కడతాడు 4 నెలల అంటేనేమో తప్పు అవుతుంది. మా కేటీఆర్ని పట్టుకొని ఇది చేస్తాడట, గాజులు పెడుతుంది. ఇది ఏం సంస్కృతి? నేను 3 సార్లు గెలిచిన, తెలంగాణ ప్రజల రాజీనామా చేయమంటే చేసిన, నా దమ్ము ధైర్యం చూస్తాడట. నా దమ్ము సమైక్య రాష్ట్రం చూపెట్టినాను. ఆయన నీ ధైర్యం కూడా చూసిండ్రు. ఉద్యమకారులు ఎంబడబడి రౌతులతోని మైబాద్ మైమగల రాళ్లతో ఎంబడబడితే
ఇక దాక్కున్నావు క్యాబిన్లో. ఎట్లా దాక్కున్నావు నేను వివరించి చెప్పదలుచుకోలేదు. నువ్వు నా గురించి మాట్లాడతావా? ప్రెస్ మిత్రులు అందరూ కూడా కవర్ చేసిండ్రు. దయచేసి నేను నీకు సంవత్సరం 2 సంవత్సరాల కాలం పాటు నీకు సమయం ఇద్దాం అనుకున్నావు. గడికి 2 నెలలకు ఒకసారి గెలుపుతున్నావు. ఏం చేస్తావు? అరిగా పెద్దమ్మగడ్డల నేను కట్టించిన పుట్టినవాడు గిట్టగా తప్పదు ఎవరైనా కానీ. మరి పూల తోట శ్మశాన తోటలో నేను నిర్మాణం చేసినటువంటి కాంపౌండ్ వాల్ పెట్టి ఇదే సిపి అంబర్కిషోర్ గారితో హరితహారంలో చెట్లు నాటిచ్చిన, కలెక్టర్ గారితో చెట్లు నాటిచ్చిన. నువ్వేం చేసినావు 4 నెలలా? నువ్వు నీ అనుచరులు దోసుకుందా అని చెప్పి దాన్ని మొత్తం కూలగొట్టినావు. వాళ్ళు వచ్చి నన్ను అడిగిండ్రు, అయినా నేను రాజకీయం చేయదలుచుకోలేదు. గెలిచిన శాసనసభ్యుని దగ్గర బొమ్మన్నా, ఎంపీ దగ్గర బొమ్మన్నా, నేను అక్కడ నీకు పని కావాలనుకున్నా. నీకు ఒక్కడే నేను సవాల్ విసురుతున్నా. సవాల్ కాదు, నీకు ప్రజల మెప్పు పొందాలంటే 48 గంటల సమయంలో కూల్చివేసిన వాళ్ళ పైన SC ST అట్రాసిటీ కేసు నమోదు చేయి. 48 గంటల్లో ఆ ప్రహరీ గోడ నిర్మాణం చేయి. అప్పుడు నీ చిత్తశుద్ధి ప్రకటించి తప్ప నా దమ్ము ధైర్యం గురించి చూడకు నాయనా. సమైక్య రాష్ట్రంలో చూపెట్టిన నా దమ్ము ధైర్యము, నా చిత్తశుద్ధి, నా త్యాగం, రాష్ట్రం కోసము రాజీనామా చేసిన. నువ్వు చేస్తావా? అడ్డిమారు గుడ్డి దెబ్బలు చేసినావు. రాజీనామా కూడా చేయకు. ఉన్న పాలన మంచిగా చేసుకో, ప్రజల మెప్పు పొందు. నేను ఎన్ని నిధులు తీసుకొచ్చినా అంతకన్నా ఎక్కువ తీసుకురా. నేను ఎన్ని IT కంపెనీలు తెచ్చినా అంతకన్నా ఎక్కువ తీసుకురా. ఆ తీరుగా పోటీపడు. నువ్వు మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చు. మొన్న మహిళలు తిట్టుకుంటా పోయినరు, చెక్కులు ఇచ్చినావు, బంగారం ఎవడు దొబ్బిపోయిందని తిట్టుకుంటా పోయినరు. ఇంకా రాలే అమ్మ అని కూడా మా వాళ్ళు సమాధానం చెప్పినారు. నీ కార్యకర్తలు బిడ్డలు కాలేజీ పోకుండా నాయనా కాంగ్రెస్లో తిరుగుతున్నావు, నాకు స్కూటీ ఏదని అడుగుతుండ్రు. దానికి సమాధానం చెప్పు. నీ కార్యకర్తలను కాపాడుకో. నన్ను వెకిలి మాటలు, వెకిలి చేష్టలు, వినయ్ భాస్కర్ ఎవరున్నారు, బీఆర్ఎస్లో ఎవరున్నారు అంటే ప్రజలు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, నా బీసీ జాతి కూడా ఉన్నది. ఖబర్దార్, ఇంకోసారి బీసీల గురించి మాట్లాడు, వెకిలి మాటలు, వెకిలి చేష్టలు బంద్ చేయని చెప్పి హెచ్చరిస్తాను. ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి నిర్మాణానికి పూర్తయ్యే వరకు కూడా ఆయన ఫోటోలు చూపెడుతున్నారు. మరి మీరేం చెప్తారా? నిధులు తెచ్చింది నేను, శాంక్షన్ తెచ్చింది నేను. ఇప్పుడు ఉదాహరణకు ఒక కాంట్రాక్ట్ తీసుకుంటే ఒక మేస్త్రి, నాకు మేస్త్రీల సంఘం నేను అధ్యక్షుడు, నాకు చాలా మంది తెలుసు. వాళ్ళు బ్రహ్మాండంగా ఇట్లా నిర్మాణం చేస్తారు. నేనే కట్టినా నాదే ఇల్లు అని మేస్త్రి పోతాడా? ఎందుకంటే ఇటువంటి పిచ్చి మాటలు. నేను చెయ్యని పనులు ఇంకా చాలా ఉన్నాయి, అవి తెచ్చుకో. ఇవి కూడా వద్దు. చాలా మటుకు అభివృద్ధి చేసిన, అన్ని కాలనీలలో కమ్యూనిటీ హాల్ కట్టించిన, అన్నీ చేసిన. నువ్వు చేయవలసిందల్లా మీ మేనిఫెస్టోలో ఉన్న హామీలు నెరవేర్చు. మీ పిల్లలకు స్కూటీలు, కాలేజీ పోయే పిల్లలకు స్కూటీలు కొని, మేము 2000 అన్నావు, నువ్వు 4000 అన్నావు, అవి చేయి. నీకు గడికి ముఖ్యమంత్రి క్లోజ్ అంటావు కదా, క్లోజ్ చేయి. ముఖ్యమంత్రి తమ్మునితో పోయి ఆస్ట్రేలియా తిరుగుడు కాదు, ప్రజా సమస్యలు. థ్యాంక్ యూ అండి. ఇది వినయ్ భాస్కర్ గారి అభిప్రాయం. మొత్తంగా తాము శాంక్షన్ తెచ్చిన నిధులు ఏవైతే నిధులకు సంబంధించినటువంటి పేపర్స్ కూడా చూపెడుతున్నారు. ఈ నిధులు తాము తెస్తే బ్రిడ్జి నిర్మాణం చేసింది తామని ఆయన గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నిస్తున్నారు. శంకరి. రైట్.